ఎమ్మెల్యే తర్వాత ఎంపీ ఎలక్షన్స్ లో భాగంగా మన ఫరూక్ నగర్ లో ఈ రోజు ప్రచారానికి రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఇదే వార్డు నుంచి కూడా మీ యొక్క బిడ్డలాగా నన్ను ఆశీర్వదించి మంచి మెజారిటీ ఇచ్చి మీరందరూ నన్ను అసెంబ్లీకి పంపించారు. దానికి మీ అందరికి కూడా ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నగర్ పేరేమో పెద్ద పెరుగారిదే, మరి మినరల్ వాటర్ ప్లాంట్ అయినా ఎప్పుడైనా మీకు పెట్టాలని చెప్పేసి వారికి ఆలోచన వచ్చిందా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందనేది ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కూడా కోరుతున్నా. మరి ఇవేనా అంటే మన వార్డుకి సంబంధించి 66 లక్షల రూపాయలతోటి మనం ఈ రోజు సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మించినామని చెప్పేసి గర్వంగా తెలియజేసుకున్నా. మరి నీటి సమస్యను తీర్చడం కోసం 14 లక్షల రూపాయలు, కొత్త కల్వర్ట్లను నిర్మించడం కోసం 8 లక్షల రూపాయలు. మరి ఇవన్నీ కూడా కేవలం మన ఈ 3 సంవత్సరాల కాలంలోనే జరిగిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. మరి అలాగే చెరువు కట్ట పార్కు కూడా మీకు అందుబాటులో ఉంది. మరి ఇవే కాకుండా సంక్షేమం కింద, అంటే సంక్షేమం అంటే అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా, ఈ పథకాల కింద ఫరూక్ నగర్ కి మీ అందరికీ తెలుసు మీ కుటుంబానికి ఎంత డబ్బు వచ్చిందని. కానీ ఫరూక్ నగర్ మొత్తానికి ఎంత వచ్చిందో మీకు ఐడియా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఫరూక్ నగర్ ఒక్క వార్డుకి 7వ వార్డుకి 26 కోట్ల 46 లక్షల రూపాయలు వచ్చిందని చెప్పేసి కూడా చాలా గర్వంగా తెలియజేస్తా. 26 కోట్లు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఫరూక్ నగర్ లో నివసించే వాళ్ళందరూ కూడా పేదరికంలో మగ్గేవాళ్ళు. మరి పేదరికంలో ఉన్న ఈ వీళ్ళకి ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇలాంటి పథకాలు వచ్చినాయా అని చెప్పేసి గుర్తు చేసుకోమని చెప్పి కూడా కోరుతున్నా. ఒక్కసారైనా 14 సంవత్సరాలు పనిచేస్తే అమ్మఒడి లాంటిది ఏదైనా పథకం ఇచ్చినాడా? చేయూత లాంటిది, ఆసరా లాంటిది, చేదోడు లాంటిది, రైతు భరోసా లాంటిది ఏదైనా, లేకపోతే పిల్లలు బళ్ళన్నా బాగు చేసినాడా? ప్రతిదీ అడుగుతూ ఉన్నా. మరి ఇవన్నీ కూడా 3 సంవత్సరాల అవకాశం ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పనులు చేసినారే. మరి ఈ రోజు జగన్ అన్న అంటే అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక అని చెప్పేసి ఎన్నో మంచి పథకాలు ఈ రోజు మీకు జగనన్న ద్వారా అందినాయి. మరి ఈ రోజు మన వార్డుకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మీ కుటుంబానికి ఎంత అందిందో మీ అందరికి కూడా ఒక ఐడియా ఉంది. కానీ ఈ వార్డుకి 8వ వార్డుకి సంబంధించి ఎంత అందిందనేది మీ అందరికి కూడా చాలా తక్కువ మందికి తెలుసుంటది. మరి 8వ వార్డుకి సంబంధించి ఒక్క వార్డులో, ఇది చిన్న వార్డు కూడా, ఈ ఒక్క వార్డులో 21 కోట్ల రూపాయల డబ్బుల్ని జగన్ అన్న మీ అందరికి కూడా అకౌంట్ల ద్వారా ఇచ్చినాడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఒక్క వార్డులో 21 కోట్లు అంటే 42 వార్డులు ఉన్నాయి. 42 వార్డులలో ఎంత వచ్చింటుందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా. మరి నియోజకవర్గంలో ఇంకా 2 మండలాలు ఉన్నాయి, 35 పంచాయతీలు ఉన్నాయి. మరి దాంట్లో ఎంత వచ్చింటుందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. అంటే దాదాపు 1300 కోట్ల రూపాయలు కేవలం నంద్యాల నియోజకవర్గంలో ఈ రోజు డబ్బులు మీ అకౌంట్లలో జమ చేసినటువంటి ప్రభుత్వం. ఎన్నడూ వేయని రోడ్ల పనులన్నింటినీ మన ఎమ్మెల్యే సార్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే సార్ గారు వెంటనే స్పందించి మా ఫలానా సమస్య ఉంది, వర్షం పడినప్పుడు కాలువలు నిండిపోయి ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి అని వెంటనే చెప్పడం జరిగింది ఎమ్మెల్యే సార్ గారికి. ఎమ్మెల్యే సార్ గారు వెంటనే సమస్యని గుర్తించి అక్కడ వచ్చిన తర్వాత చూసి సమస్యని వెంటనే పరిష్కరించడం కూడా జరిగింది. మన 8వ వార్డులో 20 లక్షల రూపాయలతో మన సీసీ రోడ్లు, డ్రైన్స్ వేయడం కూడా జరిగింది. ఇలాంటి అభివృద్ధిని గత ప్రభుత్వ కాలంలో ఎవరు చేయలేనటువంటి అభివృద్ధిని మన నంద్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే సార్ గారు తీర్చినందుకు ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు నాడు నేడు కింద 20 లక్షల రూపాయలతో ఏకేపీఎం స్కూల్ కి అభివృద్ధి కూడా జరగడం జరిగింది. దీనికి అంతటి కారణము మన జగనన్న. మరియు జగనన్నని గెలిపించిన తర్వాత మరి ఎమ్మెల్యే గారిని కూడా ఇంకోసారి ఎమ్మెల్యే దృష్టిలో చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.